డియర్ కామ్రేడ్స్, మొన్న రాసిన గ్రూప్ 2 ఎగ్జామే నా చివరి గ్రూప్ 2. అలాగే గ్రూప్ 2 పై కూడా ఇదే నా చివరి వీడియో. వాస్తవంగా ఇది ఎందుకు చేశానంటే, ఇంకో 10 నెలల తర్వాత మనం ఎలా ప్రిపేర్ అయ్యాము, ఎలా చదువుకున్నామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మెమరీగా ఉంటుందని. ఒకవేళ మా పిల్లలు కూడా ఈ ఫీల్డ్ వైపు వస్తే రమ్మనైతే నేను చెప్పను, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్గా వస్తే మాత్రం మన అనుభవాలు, మన సలహాలు వాళ్ళు వినాలంటే మనం చేసిందంతా వాళ్ళకి తెలియాలి. అలా తెలియాలంటే ఇదంతా రికార్డ్ అయి ఉండాలి. ఎక్కడ డిలీట్ అయినా యూట్యూబ్లో ఉంటుందని చేశాను. వాస్తవంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా నా సెకండ్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుద్దని నేను నమ్ముతున్నా. ఇక ఇది ఫైనల్ వీడియో. ఫస్ట్ది ప్రిలిమ్స్పై నాకు వచ్చిన మార్కులపై, రెండోది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా చెప్పాను కదా. ఇదైతే మెయిన్. మనము ప్రిపేర్ అయిన విధానం వాస్తవంగా 2017, 2019 మొన్న రాసిన మన ఎగ్జామ్ 3 ఎగ్జామ్స్ చూసుకుంటే సేమ్ టు సేమ్ ప్యాటర్న్. పెద్దగా ఏం తేడా లేదు. మహా అయితే 10%, 15% ఉంటుంది. కొన్ని బిట్లు బాగా ఈజీగా ఇచ్చినా కూడా చూసుకోండి సేమ్. కానీ కేవలం ప్రిలిమ్స్ వల్ల, ఆ పేపర్ టఫ్నెస్ వల్ల ఎప్పుడు 1:100 ఎప్పుడు లేనిది 1:100 తీశారు. దానివల్ల ఇంతకుముందు కూడా గ్రూప్ 2లో రకరకాల కేసులు ఉన్నా ఇంత పెద్ద వాయిస్తో రాష్ట్రం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. అసలు అలాంటి ప్రశ్నలు మళ్ళీ వస్తాయనే భయంతో ఎంత చదివినా సిలబస్ పూర్తి అవ్వలేదని వాయిదాలు మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకునే పరిస్థితి ఈ ఎగ్జామ్కే వచ్చింది. నాకు తెలిసి ఈసారి ఇవన్నీ ఏమి ఉండవు. అలాగే ఆ ప్రిలిమ్స్ వల్ల డీప్గా చదవడం వల్ల 64 GB మెమరీని 128 నుంచి ఒకేసారి 256 స్టోరేజ్కి అవసరమయ్యే డేటాను చదివేలా చేసిందనమాట. దీనివల్ల అసలు బేసిక్స్ అసలు మనం చదవడం మర్చిపోయి, లైట్గా గుర్తున్నా కూడా 2 ఆప్షన్లలో కన్ఫ్యూజ్ అయిపోయి చాలా చాలా మిస్టేక్స్ జరిగింటాయి. కొన్ని అడావుల్లో తప్పు పెట్టాం. అదైతే నాకు అనిపించింది. ఇంకా మొదటిసారి రాసే వాళ్ళకి, చాలా వేరే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, కానీ చాలా కాలం నుంచి కేవలం గ్రూప్ 2 కోసమే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళని తేడా లేకుండా మొన్న రాసిన మన ఎగ్జామ్ నాకు తెలిసి ఒకే ఘాట్ని కట్టేసింది. కాకపోతే సీనియర్ అభ్యర్థులకి కొంచెం ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంటు ప్లస్ అవ్వచ్చు మార్కుల పరంగా నాకు తెలిసి. ఇక కట్ ఆఫ్ గురించి అయితే నేనైతే చాలా ఎన్ని చూశానంటే అన్నీ చూశాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, లేదా 2000 ఇంతకుముందు రాసిన మొన్న 19 పేపర్ని బట్టి, లేదా టీజీ పేపర్ని బట్టి అనాలిసిస్ చేసేసారు. కానీ చెప్పలేం, అది అథెంటిక్ అయితే కాదు. నన్ను చెప్పమని అడిగారు కానీ నాకు మాత్రం ఏం తెలిసింది. కానీ కాకపోతే నేను ఒకటి చెప్తా, మార్కులు చెప్పను. కానీ మీరు నా పాత 2 వీడియోలు ఇది చూస్తే, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ, నేను చేసిన విధానం చూస్తే, నాకు వచ్చిన మార్కుల్ని బట్టి, అంటే ఎలా చెప్పాలంటే, నేను చాలా నెలలు ఫోన్ కేవలం ఈ ఎగ్జామ్ కోసం. నాకు తెలుసు అనుభవంతో కొన్ని మిస్టేకులు చేయకూడదని చెప్పి అస్సలు ఫోన్ చాలా కాలం. దేవరా సినిమా రిలీజ్ కూడా మా ఫ్రెండ్స్ వెళ్తుంటే, అప్పుడు ఐ థింక్ సెప్టెంబర్లో అనుకుంటా ఆ సినిమా, నేను అవకాశం ఉంటే పార్ట్ 2కి మనమే తీసుకెళ్దాం ఫ్రెండ్స్ని అన్న ఉద్దేశంతో కొద్దిగా సీరియస్గా అట్నే చదివాను. ఎప్పుడన్నా వెళ్తే గ్రౌండ్కి వెళ్ళి కాస్త క్రికెట్, షటిల్ ఆడుకునేవాడిని. కానీ క్రికెట్ మ్యాచ్లు చూడడం కానీ అస్సలు లేదు. ఉదయం 4 to ఈవినింగ్ నైట్ 9 దాకా రాత్రి, మధ్యలో 1 గంట మధ్యాహ్నం పడుకునేవాడిని. పడుకునేటప్పుడు కూడా నిద్ర వచ్చేది కాదు. ఆ క్లాసుల వీడియోలు ఏదో ఒకటి యూట్యూబ్లో చూస్తూ ఉండేవాడిని. అది ఎంత అలవాటు ఏంటంటే, ఇప్పుడు నిద్రపోవాలంటే ఖచ్చితంగా ఒక వీడియో చూస్తే కానీ నిద్ర రావట్లా, అంత అలవాటు పడిపోయాం. సరే, ఏదేమైనా ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత చేశాను. నాకు వచ్చిన మార్కులను బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే, నాకు వచ్చిన మార్కుల కంటే తక్కువే ఉంటుంది కట్ ఆఫ్. చాలా వరకు తగ్గుద్దని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చదివిన దాని మీద మన కాన్ఫిడెంట్ లేకపోతే ఎలా? నాకైతే ఖచ్చితంగా తగ్గుద్ది అనిపిస్తుంది. ఒకవేళ తగ్గలేదు అంటే మన ప్రిపరేషన్ కంటే ఇంకా బాగా చదివిన వాళ్ళు, ఇంకా కష్టపడి, ఇంకా బాగా ఇక యుద్ధం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకే రావచ్చని. అది నా వీడియో. ఇది నేనైతే ఇట్లా ఇవన్నీ నా నోట్స్లు, షార్ట్ నోట్స్ ఆల్రెడీ చూపించాను అంతా. ఇంకా ఇదైతే
అంటే మనం ఎంత చదువుతున్నా ఎంత సీరియస్గా ఉన్నా మధ్యలో ఏదో ఒక రోజు కొంచెం ఏంద్రా బాబు ఇదే చదివి చదివి బోరు కొట్టుద్ది, అదే చదవాలి కదా. అలాంటప్పుడు ఇక మనం బయటికి పోక ఇట్లా మ్యాప్ గీసుకొని నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, బయోస్పియర్ రిజర్వులు, టైగర్ రిజర్వులు, ఎలిఫెంట్ రిజర్వులు, రామ్సార్ సైట్లు, ఎందుకులే ఇంక ఇవన్నీ రోజు బ్రష్ చేసేటప్పుడు కాసేపు చూడడం, ఇన్ని ఉన్నాయా అని చెప్పి చదవాలని. సరే అలా జరిగిపోయింది ప్రిపరేషను. ఏదేమైనా అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిటింగ్. చూద్దాం ఏమైద్దో. రాసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మంచి నోటిఫికేషన్ ఉంటుంది, బాగా చదవండి. గ్రూప్ 2 గురించి అయితే ఇంక నేను చెప్పలేనులే, కానీ మనకంత ఓపిక లేదు, టైం లేదు. కాకపోతే ఏదన్నా మంచి నా ఎక్స్పీరియన్స్లో అయితే షేర్ చేసుకుంటా. గ్రూప్ 2 గురించి అయితే కాదు, ఎగ్జామ్స్ గురించి, సబ్జెక్ట్ గురించి కూడా కాదు, జనరల్గా ఇక చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నాకైతే మీకు ఉపయోగపడుద్ది అవి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.